మాట్లాడాల్సిన దానికన్నా చాలా మీరు చూసిన ట్రైలరే చాలా చాలా ఎక్కువ మాట్లాడింది అనుకుంటున్నాను. రేపు మీరు చూడబోయే సినిమా కూడా ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది. అది అందుకని మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఇవాళ October 2 కదా అని చాలామంది రిలాక్స్ అవుదాం అనుకున్నారు. హీరోలు జిమ్లు మానేసి ఇంట్లో పడుకుందామని. నిన్న వెంకటేష్ గారి స్టిల్స్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి నిద్ర లేకుండా పోయాయి. అలాగే ఇవాళ ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా పోద్దేమో. వెంకటేష్ గారిని చూసి నేను ఒకటి నేర్చుకున్నాను. చాలామంది హీరోలు, ప్రతి హీరోలో ఏదో ఒక గుణం ఉంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది. మనందరూ అది చూసి ఎంతో కొంత మేము టెక్నీషియన్స్గా వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. సినిమా అన్నది ఆడియన్స్కి, ప్రేక్షకులకి అదొక ఎంటర్టైన్మెంట్ అయితే మా అందరికీ బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా 100% తెలిసిన హీరో వెంకటేష్ గారు. అందుకే ఆయన పేరు ముందు విక్టరీని ఆయన ఇంటి పేరు కింద మార్చుకున్నారు అనిపిస్తుంది. నేను ఆయనతోటి 3 సినిమాలు పనిచేశాను. నా ఫస్ట్ సినిమా చింతకాయల రవి. ఆయన వ్యక్తిగా ఆయన ఏంటో తెలుసుకున్నాను. నా రెండో సినిమా బాడీగార్డ్తో హీరోగా ఆయన ఏంటో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ షాడోతో స్టార్ అంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఆయన ఒక సినిమా, ఒక కథ ఓకే చేసిన తర్వాత అది రిలీజ్ అయ్యేంత వరకు మా వెనకాల షాడోలో ఉంటూ మమ్మల్ని 24 hours మా బాధ్యత మాకు గుర్తు చేస్తూ ఆయన బాధ్యతగా ఫీల్ అవుతూ సినిమా చేస్తారు. అలాగే ఈ సినిమా హీరోని ఎంత ప్రేమించాడో ఒక డైరెక్టర్ ప్రేమిస్తే తప్పించి అలాంటి విజువల్స్ రావు. మా మెహర్ రమేష్ వెంకటేష్ గారిని అంత ప్రేమించి సినిమా తీశాడు. మీరు చూస్తే ప్రతి విజువల్లో హీజ్ లవ్ ఫర్ ద హీరో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కథ పుట్టడానికి మెయిన్ రీజన్ గోపి మోహన్ అండ్ మీ. ఇది చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక చిన్న థాట్ నుంచి పుట్టి విత్ ఇన్ నో టైం ఇది సినిమా షూటింగ్కి వెళ్ళడం జరిగింది. అలాగే మేము డిజైన్ చేసిన ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ హీరోయింది. సో తాప్సీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఫిటెడ్ ద రోల్ పర్ఫెక్ట్లీ. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. సో అందుకే ఫస్ట్ లుక్ ఎప్పుడో జనవరిలో కలిసాం. సో ఈ సినిమా జరుగుతుంది, ఇంతవరకు ఎప్పుడు ప్రెస్ మీట్ లాంటివి ఏం పెట్టలేదు. సో వెంకటేష్ గారి స్టిల్స్తో ఈ టీజర్తో మీ ముందుకు వచ్చాం. సక్సెస్కి చాలా సపోర్ట్ ఉంటుంది. ఫెయిల్యూర్ ఆర్ఫన్ అంటారు. సో ఆఫ్టర్ మై ఫెయిల్యూర్ నన్ను నమ్మి, రైటర్స్ని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు వెంకటేష్ గారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టీమ్. అండ్ ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే రెడీ దేనికైనా రెడీ అనే రైటర్స్ కోన వెంకట్ అండ్ గోపి మోహన్ వాళ్ళ క్రియేటివిటీతో మంచి దూకుడున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ సింహం లాంటి ప్రొడ్యూసర్ పరచూరు ప్రసాద్ గారు అండ్ బంగారు నంది తీసుకుని అన్ని సూపర్ హిట్సే చేస్తున్న ప్రసాద్ మూరెళ్ళ, మంచి యాక్షన్ మాస్టర్ సన్ శివ, మార్తాండ కే వెంకటేష్ ఎడిటింగ్, ఇలా అందరు క్వాలిటీ టెక్నీషియన్స్తో ఈ సినిమా ఇప్పటికి మోర్ దాన్ 70% పూర్తయింది. సో సంక్రాంతికి రాబోతున్నాం. ఈ ఫస్ట్ లుక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ స్టైల్తో పాటు సబ్స్టెన్స్ ఉన్న సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు సెంటిమెంట్ ఉన్న సినిమా, గ్లామర్తో పాటు హ్యూమర్ ఉన్న సినిమా షాడో. వెంకటేష్ గారు ఈ కథని ఓకే చేయటమే మా ఫస్ట్ విక్టరీ. ఆయన్ని ప్రజెంట్ చేయటం, ఆయన్ని ఎంత బాగా మేము అనుకున్న విధంగా స్క్రీన్ మీదకి తీసుకువచ్చాం అనేది ఈ సినిమాది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో మేజర్ రోల్. అండ్ మేము చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మలేషియా, లంకా వీల్లో వెంకటేష్ గారితో పాటు ఆయన కూడా ఎన్నో రిస్కీ స్టంట్స్ చేశారు ఈ సినిమాలో. అవన్నీ రేపొద్దున మాస్ ప్రేక్షకుల్ని, పిల్లల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.
యాక్షన్ కూడా నాట్ జస్ట్ ఓన్లీ ఫైట్ అంటే ఫైట్ కాకుండా దెర్ ఈస్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిలిం. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ తాప్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎసెట్ టు ద గ్లామర్ టు దిస్ ఫిలిం. అండ్ తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ వివరాలన్నీ తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. వెంకటేష్ గారి కాంబినేషన్లో ఇది 4వ ఫిలిం, 4th ఫిలిం. అబ్బాయి గారు, కొండపల్లి రాజా అండ్ సంక్రాంతి తర్వాత మళ్ళీ ఈ షాడో ఆయన కాంబినేషన్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. మలేషియా నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, మెహర్ రమేష్ టేకింగ్ కానీ. బట్ ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే గ్యారెంటీగా రెగ్యులర్ మాస్ సినిమా చాలా మంది స్టైలిష్ ఫిలిము ఎంటర్టైన్మెంట్ ఉండదేమో అనుకుంటుంది. బట్ ఈ సినిమాలో మెయిన్ ఎంటర్టైన్మెంట్ డ్రామా బేస్తో వెళ్ళే సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ హెల్ప్ అవుతుంది. రమేష్కి అలాగే ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. నేను డెఫినెట్గా అవుతుందని. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక గ్లామరస్ ఇమేజ్తో మీ ముందు రాబోతున్నాను. మేర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ ఇన్ ద మోస్ట్ స్టైలిష్ వే ఎవర్. గ్లామరస్తో పాటు స్టైలిష్ ఒక వేరే క్వాలిటీ ఉంది. సార్ హ్యాస్ దట్ బెస్ట్ ఇన్ హిమ్ టు షో నాట్ ఓన్లీ గ్లామరస్ బట్ వెరీ స్టైలైజ్డ్. సో యాజ్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ కమింగ్ అవుట్ లైక్ దాట్. Thank you so much. And sir, it's an honor always to share a frame with Venki sir. So I am really lucky that I got that opportunity. And remaining everyone, I would love to thank during my audio release because I don't want to talk much this time. Teaser means small things, so little small thank yous to each and everyone. That's all. Thank you. జనరల్గానే మాట్లాడను. ఈ పిక్చర్ టైటిల్ కూడా షాడో అని చెప్పారు. షాడో అనే వ్యక్తి షాడో లాగానే ఉంటే బెటరు, ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే బెటరు. బట్ టైటిల్ పెట్టగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. కథ వినగానే ఇంకా ఎక్సైటెడ్ అయ్యాను. అండ్ మెహర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ he really wanted to project me very differently, and I'm really happy he shown me in a very, very different angle because he was very, very clear in what he wanted. So the whole look of the film, feel of the film kuda oka universal action film, utti mass వాళ్ళకే కాకుండా ఫ్యామిలీస్కి కూడా నచ్చేలాగా, పిల్లలకి అందరికీ నచ్చేలాగా the whole presentation will be very, very different from my other films. So that will be the new look of this film. సో తప్పకుండా అందరూ ఈ పిక్చర్ నచ్చుతుందని నమ్మకం ఉంది. సేమ్ టైమ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ ఆల్ మై the best technicians in the film industry and all my co-stars, and I've got a wonderful producer who's supporting the whole film. So chala santosham undi, and I hope you all like the first look. Thank you very much.